ఆర్థిక సంవత్సరాన్ని జనవరి టు డిసెంబర్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా డిసైడ్ అయింది. బడ్జెట్ కేటాయింపులు అమలును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సంవత్సరాన్ని షిఫ్ట్ చేయాలనుకుంటోంది. బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న ఏప్రిల్ టు మార్చ్కు ఇక గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవుతున్న తొలి రాష్ట్రంగా నిలిచింది మధ్యప్రదేశ్. ఆర్థిక సంవత్సరం అంటే మనకు తెలిసింది ఏప్రిల్ నుంచి మార్చి వరకు. అన్ని సంస్థలు లెక్కలు తేల్చుకునేవి అప్పుడే. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి అమలవుతోంది. అయితే దీన్ని మార్చాలని కేంద్రం భావిస్తోంది. కొత్తగా జనవరి నుంచి డిసెంబర్కు ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు రెడీ అవుతోంది. వ్యవసాయంతో లింక్ చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయంపై మొగ్గు చూపుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రులతో సమావేశంలో భాగంగా జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. వ్యవసాయ ఆదాయం ఎంతో ముఖ్యమైన భారత్లో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్ను ప్రవేశపెట్టడం మంచిదని మోడీ భావించారు. జూన్లో వర్షాకాలం వస్తుంది. కానీ రాష్ట్రాలు పలు పథకాలు ఖర్చులను అక్టోబర్కు గాని మొదలు పెట్టలేకపోతున్నాయి. దీనివల్ల సగం ఏడాది మాత్రమే పథకాల అమలు జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఆర్థిక సంవత్సరాన్ని మార్చే విషయంపై కేంద్రం 2 ఏళ్ల కిందటే ఆర్థిక శాఖ మాజీ సలహాదారు శంకర్ ఆచార్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఎకనామిక్ ఇయర్ జనవరి 1న మొదలయ్యేలా చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని కమిటీకి సూచించింది. వివిధ పంటలు, వ్యాపారాలపై దాని ప్రభావం, పన్నుల వ్యవస్థలో మార్పుల్లాంటి వివిధ అంశాలపై రిపోర్టును తయారు చేసి కేంద్రానికి అందజేసింది. ఆర్థిక సంవత్సరం మార్పుపై ఆలోచిస్తున్నామని 2017లో అరుణ్ జైట్లీ లోక్సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదిప్పుడు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవుతున్నాయి. మన దేశంలో కూడా దీన్ని అనుసరిస్తే ధన ప్రవాహం పెరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ను నెల రోజుల ముందుగా ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతోంది కేంద్రం. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ను అమలు చేసే వీలు కలుగుతోంది. మరోవైపు జనవరి నుంచి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2017లోనే నిర్ణయించింది.